క్రిస్మస్ అంటే దేవుడు మానవుడుగా పుట్టుట. మానవుడుగా పుడతాం కాదు, దేవుడు మానవుడుగా పుట్టుట. ఈ లోకాన్ని కలగచేసిన దేవుడు మానవ జన్మ ఎత్తుట. దేవుడు పాపం చేసిన మనిషిని, మానవుణ్ణి క్రీస్తు వదిలిపెట్టల. ఒక పాపితో నాకేం పని, ఒక చండాల పొడితో నాకేం పని, ఒక అనీతిమంతుడితో నాకేం పని అని క్రీస్తు అనుకుంటే క్రిస్మస్ ఉండేది కాదు. క్రిస్మస్ అంటే అర్థము నశించిపోతున్న మానవుణ్ణి, పాపములో పడిన మానవుణ్ణి పాపములో నుంచి లేవనెత్తి వాణ్ణి పరిశుద్ధపరిచి, ఒక వ్యక్తి మురిక్కొంట్లో పడితే మురిక్కొంట్లో పడ్డవాడు మురికితో ఉన్నాడని వదిలివేయకుండా ఆ మురికితో ఉన్న వ్యక్తిని పైకి తీసి శుభ్రపరిచి పరిశుద్ధమైన బట్టలు వేసి వాడిని నీతిమంతుడిగా చేసి దేవుని రాజ్యమైన పరలోక పట్టణానికి తీసుకొని వెళతానికి వచ్చిందే మనం జరుపుకుంటున్న క్రిస్మస్. కొట్టాలి గట్టిగా.